పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపై వదంతులు నమోదని మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపై వదంతులు నమ్మొద్దని మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపై వదంతులు నమోదని మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపై వదంతులు నమోదని మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అప్డేట్స్ ఏంటి? అనిల్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయని చెప్పాలి. లోక్సభ ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీ, బీఆర్ఎస్, అదేవిధంగా బీఎస్పీ పొత్తుకు కలిసి పోటీ చేయాలని ఒక అవగాహనకు వచ్చారు. ఈ మేరకు సేపటి క్రితం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేరుగా ఇద్దరు ముగ్గురు అనుచరులతో ఇంటికి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి, కలిసి పనిచేయాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు జాయింట్గా. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు, త్వరలోనే ఆ విధి విధానాలు ఖరారు చేయబోతున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా బీఎస్పీ అధినేత ఆర్ఎస్ కుమార్ ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ను మరికాసేపట్లో నందినగర్ నుంచి అడ్రస్ చేయబోతున్నారు. అంటే బీఎస్పీ దాదాపుగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు తన సొంత నియోజకవర్గం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించి సొంత జిల్లా కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉవ్విలుడుతున్నట్టుగా తెలుస్తుంది. మాదిగ సామాజిక వర్గ ఓట్లు, అదేవిధంగా ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మాదిగ సామాజిక వర్గ ఓట్లు అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్తో బీఎస్పీ కలిసి పోటీ చేస్తుంది, ఇద్దరి మధ్య పొత్తు అవగాహన ఉంటుందని గత 2 రోజుల నుంచి పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా చర్చ కూడా జరుగుతుంది. కానీ ఈ ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో పొత్తు ఉండదు, చర్చలు ఉండవు. బీఆర్ఎస్ బీఎస్పీతో కలిసి పోటీ చేయడం. మీరు లైన్లో ఉండండి. పొత్తు ఖరారైన తర్వాత ఇద్దరు నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ 2 పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా
బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. అన్ని అంశాల్లో కలిసి పనిచేస్తారు రెండు పార్టీలు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పొత్తులపై వదంతులు నమ్మొద్దని మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేసిన కాసేపటికే ఈ నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు.